హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. సో, మీ అందరికీ తెలిసిందే రోజు పొద్దున్నే జెప్టోలో నేను వెజిటబుల్స్, ఫ్రూట్స్, మిల్క్ అలా ఆర్డర్ పెడుతూ ఉంటాను కదా! సో, ఏమవుతుందంటే ఎప్పుడన్నా నెలకొకసారి లేదంటే వారానికొకసారి ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తూ ఉంటారు వాళ్ళు జెప్టో వాళ్ళు. అంటే మీకు ఇష్టమైతేనే తీసుకోండి అని చెప్తారు ఆప్షనల్ కింద. అది మనకు ఉపయోగం అయితే మనం జనరల్‌గా ఆర్డర్ పెట్టుకుంటాం. సో, ఏమైందంటే నిన్న సడెన్‌గా డాగ్ ఫుడ్ ఫ్రీ ఐటెమ్ కింద చూపిచ్చారండి. మనకు ఎలాగో బ్రూనో గడ్ ఉన్నాడు కదా! సరే వాడు తింటాడులే టేస్ట్ బావుంటాయని తీసుకున్నాను. సరే పొద్దున్నే రాంగానే మా అమ్మకి చాలా ఎక్సైటెడ్‌గా అమ్మమ్మ చూడు బ్రూనోకి చక్కగా ఫ్రీ ఐటెమ్ వచ్చింది. ఈరోజు కిబిల్ మనం ఇదే పెడదాము అని చెప్పానండి. ఎందుకంటే ఒక్కరోజు ఆవిడ, ఒక్కరోజు నేను అలా ఎవరికి ఆకలేస్తుంది అనిపిస్తే మేము అలా ఫుడ్ పెట్టేస్తూ ఉంటాం అనమాట. అయితే అప్పుడు ఒక భయంకరమైన విషయం చెప్పింది ఆవిడ. ఇది ఇప్పుడు రావడం ఏమిటే నిన్న వచ్చింది, మొన్న వచ్చింది, రోజు నేను తీసుకుంటున్నాను అంది. మరి నిన్న వచ్చిన, మొన్న వచ్చిన ప్యాకెట్స్ ఏవి మరి కిబిల్ ప్యాకెట్స్ అని అడగంగానే నాకేం తెలుసు ఏ చాకో చిప్సో, చాకో ఫ్లేక్సో లేదంటే కార్న్ ఫ్లేక్స్ ప్యాకెట్సో అనుకుని ఆ స్నాక్స్ కౌంటర్‌లో పెట్టేసాను అందండి. నా గుండె ఒక్క సెకండ్ ఆగిపోయింది. స్నాక్స్ కౌంటర్ అంటే మా ఇంట్లో క్రాకరీ యూనిట్‌లో పిల్లల స్నాక్స్ అన్నీ పెడతానండి. అండ్ నేను ఇంట్లో గబుక్కున లేకపోతే ఆకలి మీద వస్తారు బయట నుంచి తింటారని. అఫ్‌కోర్స్ చూస్తారు, చూసే తింటారు ఇదేంటి అని. బట్ ఏమో ఏమరపాటులో గబుక్కున ఓపెన్ చేసి పాలల్లో గనుక పోసుకొని తింటే ఇంకుండేది నాకు ఇత్తడే ఇత్తడి. అమ్మో దేవుడా! వెంటనే వెళ్లి చెక్ చేశాను. లక్కీగా ఎవరు తినలేదవి. తీసైతే పక్కకు పెట్టేశాను. మా అబ్బాయి రాంగానే సాయంత్రం ఫస్ట్ థింగ్ కూర్చోబెట్టి చెప్తానండి. నాన్న స్నాక్స్ ఏది తిన్నా ముందు వాటి మీద పేర్లు, వాటి ఎక్స్‌పైరీ డేట్స్ అవన్నీ చూసుకోండి. మన ఇంట్లో ఎలా ఉందంటే ఇంతమంది ఉండేసరికి రకరకాల కామెడీ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. దయచేసి మీరు అర్థం చేసుకోండి అని చెప్పాలి. సో, నాలాగా మీరు కూడా ఈ 2 జనరేషన్స్ మధ్య ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారా? అయితే తప్పకుండా ప్లీజ్ కామెంట్. అన్నట్టు నా కంటెంట్ నచ్చితే కైండ్లీ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ.